ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీలైతే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఇటీవల వయోపరిమితి పెంపును మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే ముందుగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా 13 విభాగాల్లో మొత్తం 1804 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 12 డిపార్ట్మెంట్లలోని 750 పోస్టులతో గ్రూప్ 2 పోస్టులు, పంచాయతీరాజ్ కమిషనరేట్లోని 1054 పంచాయతీ కార్యదర్శి పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రస్తుతం నోటిఫై అయిన పోస్టులకు ముందుగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ తరువాత అవసరం అనుకుంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ 1 కు సంబంధించిన పోస్టులు మరీ తక్కువగా 94 మాత్రమే ఉండటం పలు అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ముందుగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇచ్చి ఆ తరువాతే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రిటైర్ అయ్యే ఉద్యోగుల వివరాలు సేకరించి నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేసినా పోస్టుల భర్తీ మాత్రం ప్రాధాన్య క్రమంలోనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మెయిన్స్ కి ఎంపిక చేసే విధానంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ ఆ మేరకు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యోయో న్యూస్, అమరావతి.